నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ముద్రగడ అంత్యక్రియలు అంశం రాజకీయ రంగు పులుముకుంది. ప్రభుత్వ లాంఛనాలను వైసీపీ నేతలు అడ్డుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా అంశంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ప్రభుత్వం గౌరవంగా అంత్యక్రియలకి ప్రభుత్వ లాంఛనాలతోటి జరిపించాలని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికీ వైకాపా శ్రేణులు అడ్డుకున్నారంటూ కూటమి నేతలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులపై ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇక ప్రభుత్వ లాంఛనాలతో ముద్రగడ అంత్యక్రియలు జరిపే క్రమంలో పోలీసులను అడ్డుకున్నటువంటి వైకాపా శ్రేణులపై కేసులు కూడా నమోదయ్యాయి. ముద్రగడ పాడెమోసిన జగన్పై కూటమి నేతలు మండిపడతా ఉన్నారు. ఓట్ల కోసం వైసీపీ పాకులాడుతుందంటూ కూటమి శ్రేణులు వైఎస్ఆర్సీపీపై, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై పెద్ద ఎత్తున ఫైర్ అవుతూ ఉన్నారు. ఇక మరొక అంశం చేస్తే ఏపీలో కూటమి పార్టీలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు స్థాయిలో కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాయి. 15 రోజులకు ఒకసారి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నాయి. ప్రతి 15 రోజులకు ఒకసారి పార్లమెంటరీ స్థాయిలో కూటమి సమన్వయ సమావేశాలు నిర్వహించి, సమన్వయ కమిటీలు నిర్వహించి కూటమి పార్టీల ఐక్యత బలంగా ఉండే విధంగా ముందుకు తీసుకుపోయి కూటమికి సంబంధించి ఎలాంటి వివాదాలు లేకుండా చేసేటువంటి క్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏ శ్రేణులు క్షేత్రస్థాయిలో మరింత సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఇక కూటమి పార్టీల అధిష్టానాల నిర్ణయంతో వైసీపీకి బలపడే ఛాన్స్ లేనట్లేనా? కూటమిలో అసంతృప్తులను తిరిగి దారికి తెచ్చుకునేటువంటి ప్రయత్నం జరుగుతుందా? ప్రయత్నం మొదలు పెడుతున్నారా? ఇక మరొక అంశం చూస్తే జగన్ 2.0లో భాగంగా కొత్త యాప్ని వైఎస్ జగన్ ఆవిష్కరించారు. తమ డేటా డిలీట్ అవ్వకుండా ఉండేందుకు ఆ యాప్లో వివిధ రకాల పార్టీకి సంబంధించినటువంటి వీడియోలు అప్లోడ్ చేసేందుకు అవకాశం ఉంటుందంటూ వైఎస్ జగన్ చెప్పారు. ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, కూటమి వర్సెస్ వైసీపీ. డిబేట్లో మనతో జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు అడ్వకేట్ బాలా మనతోటి